హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శౌర్యస్ కిచెన్. ఈ రోజు స్పెషల్ పుల్లగా కమ్మగా ఉండే అందరూ మెచ్చే మామిడికాయ పులిహోరతో మీ ముందుకు వచ్చేసాను. ఈ మామిడికాయ పులిహోర చింతపండు పులిహోరకి మరియు నిమ్మకాయ పులిహోరకి రుచిలో సమానమైన పోటీ ఇస్తుందండి. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. మరి ఈ వీడియోని చూసే ముందు మన శౌర్యస్ కిచెన్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా కుక్కలో 2 గ్లాసుల కడిగిన బియ్యాన్ని తీసుకుని 4 గ్లాసుల వాటర్ పోసి 1/2 స్పూన్ పసుపు, కొంచెం నూనె వేసుకుని గ్యాస్ హైలో పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. అన్నం చల్లారిలోపు మామిడికాయ పులిహోరకి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా. మామిడికాయ తురుము, వేరుశనగ గుళ్ళు, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మిర్చి, మినపప్పు, మినపగుళ్ళు, ఉప్పు, ఇంగువ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. ముందుగా గ్యాస్ వెలిగించి ముక్క పెట్టుకుని 1/2 కప్పు వేరుశనగ నూనె తీసుకుని ఆయిల్ వేడెక్కాక గుప్పుడు వేరుశనగ గుళ్ళు వేసి దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా వేసుకోవడం వల్ల వేరుశనగ గుళ్ళు కరకరలాడుతూ భలే కమ్మగా ఉంటాయండి. అదే నూనెలో 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, 4 చెంచాల పచ్చిశనగపప్పు, 1 చెంచా మినపప్పు వేసి వేగనివ్వాలి. తరువాత చీలిన 10 పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకు, 5 ఎండుమిర్చి వేసి మరొకసారి అన్ని బాగా కలుపుకోవాలి. పోపులన్నీ బాగా వేగాక తురుముకున్న 2 మీడియం సైజ్ పచ్చి మామిడికాయల తురుములు వేసి అన్ని బాగా కలిసేలాగా కలుపుకుని రుచికి తగినంత ఉప్పు, 1 చెంచా ఇంగువ వేసి మరొకసారి కలుపుకోవాలి. ఇందాక ఉడికించుకున్న అన్నాన్ని ఇలా ఒక పళ్ళెంలో తీసుకోవాలి. కుక్కర్ పెట్టినప్పుడు రైస్లో ఆయిల్ వేయటం వల్ల అన్నం మొత్తగా అయ్యి అంటుకోకుండా ఇలా విడివిడిగా పొడిగా వస్తుంది, మెత్తగానూ ఉంటుంది. ఇందులో సిద్ధం చేసుకున్న మామిడికాయ పోపును మొత్తం వేసి అన్నం అంతా బాగా కలిసేలాగా కలుపుకుని ఇక్కడే ఉప్పును కూడా సరి చూసుకుని వేసుకోండి. తరువాత సన్నగా తరిగిన కొత్తిమీరను ఇంకా వేపించుకున్న పల్లీలను కూడా వేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా కమ్మగా పుల్లగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. తినటానికే కాదండి, చూడడానికి కూడా ఎంతో కలర్ఫుల్గా ఉందండి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఇక ఉంటానండి, మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన శౌర్యస్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.